రాజమండ్రి పేపర్ మిల్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగాయి. కాంగ్రెస్ కోఆర్డినేటర్స్, వివిధ విభాగాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టికే విశ్వేశ్వర్ రెడ్డి, అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్, కిసాన్ సెల్ అధ్యక్షులు కాకర్ల హరిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ, మహానేత, మనందరికీ ఆప్తుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారని, పేద ప్రజల మనసుల్లో నిలిచిన వ్యక్తి అని, ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని వివరించారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా పెట్టుకొని ప్రజల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలించారని అన్నారు. అపర భగీరథునిగా, మాట తప్పని, మడమ తిప్పని నాయకునిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్టిన్ లోథర్, కాకర్ల హరిబాబు, మోతా శారద, బెజవాడ రంగారావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ జైన్, సింధియా రాణి, దేవతా సుధాకర్, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీని 2 పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమం అంటే ఏంటో ప్రజలకు చూపించి అపర భగీరథుడిగా అనేక నీటి వనరులకు సంబంధించి అనగా ఇవాళ పోలవరం ఉందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి దానికి నిధులు కేటాయించి ఇప్పుడు చిరకాల కోరికైనటువంటి పోలవరాన్ని ఆయన సాకారం చేయడం జరిగింది. ఇవాళ పోలవరం మాదంటే మాదని ఎందరో గొప్పలు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది మాత్రమే అని సందర్భంగా చెప్తూ, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల తన సొంత బిడ్డల్లా భావించి ఆయన పరిపాలన సాగించారు. అందుకొరకే ఆయన అకాల మరణం చెందినప్పుడు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. ఇది చరిత్రలో మనం ఎప్పుడు కూడా చూసి ఉందాం. ఒక ముఖ్యమంత్రి ప్రాణత్యాగం మరణిస్తే అది కూడా యాక్సిడెంట్లో, నల్లమల్ల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన అసువులు పాయటం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. గుండెకి చనిపోయిన వారు కొంతమంది, ఆ బాధను తట్టుకోలేక చనిపోయిన వారు కొంతమంది. ఇలా అంటే ఒక గొప్ప ప్రజలతో మమేకమైన వ్యక్తి, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. మన రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారు అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి మనసులో స్మరించుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ భారతదేశంలో ఎవరు కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ. గతంలో ఎవరైనా కార్మికులకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అది ఎప్పుడు చచ్చిపోతావా అని ఎదురు చూసేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద కోటేశ్వరులతో పాటు సమానంగా ఆయన వైద్యం చేయించుకునే అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్. మరి ఫీజు రియంబర్స్మెంట్ అనేది మామూలు కాదు. ఎందుకంటే ఫారీలో వర్కర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఎవరినైనా మీ అబ్బాయిని ఇంజనీర్ అయినా డాక్టర్ చదివి ఏంటి సార్ ఎలా కొనాలంటారు మాతోటి, మా అబ్బాయి ఇంజనీరింగ్ డాక్టర్ అని. అంటే ఈయన మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత
అందరూ కూడా సామాన్యులైన పిల్లలు, ఆటో డ్రైవర్లు కానీ, కారు వర్కర్స్ కానీ, వాళ్ళ పిల్లలు కూడా ఇంజనీరింగ్, డాక్టర్లు చదివించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా చిన్న విషయం చెప్పాలి మీకు, జాపేటలో ఒక ఆయన గోల్డ్ అమ్ముకున్నాడు. అతని దగ్గరికి ఒక 15 ఏళ్ళ క్రితం అనుకోండి రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టకుండా వెళ్తే ఏం చదువుతారంటే మేము ఆడపిల్లలంటే ముస్లిమ్స్ మేము చదివే ఉంటుందండి అన్నారు. కానీ బాగా చదివించంటే అతను ఏదో చదివించాడు. లక్కీగా రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి నేను ఏదో కనపడితే అతను అడిగితే ఏం చేస్తారు పిల్లలంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నాడు. ముస్లింలు చదవనవారు ఆడపిల్లలు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి యొక్క పింజవారి వేళ అందరూ కూడా మరి డాక్టర్, ఇంజనీరు ఈజీగా అవ్వగలుగుతున్నారు. అలాగే ఆయన రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ పెట్టాడు. ఎవరు పెట్టలేదు భారతదేశంలో ఉచిత విద్యుత్ పెట్టడం జరిగింది.